హాయ్. వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే. నమస్తే అమ్మ. యా, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ టాపిక్స్ అన్ని మనం ఎలక్షన్ 3 రోజుల్లో పోలింగ్ కూడా వచ్చేసింది. అవును సార్. ఎస్ సార్. సో ఇప్పుడు అందరు నాయకులు కూడా పోల్ మేనేజ్మెంట్ మీద ఆల్రెడీ దిగిపోయారు. బట్ స్టిల్ ఒక ముఖ్యమైన కాన్స్టిట్యున్సీ గురించి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను సార్. సార్, పల్నాడులో ఒక ముఖ్యమైన కాన్స్టిట్యున్సీ అది నరసరావుపేట. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది సార్ అక్కడ? నరసరావుపేట ముఖద్వారం అంటారమ్మా. పల్నాడు, ఉమ్మడి పల్నాడు అంటే గతంలో పల్నాడు అని అంటే పెద్ద బిగ్గర్ దాంట్లో నరసరావుపేటని ముఖద్వారం అని అంటారు. ఇది ప్రాముఖ్యతలోకి ఎందుకు వచ్చింది అని అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారి నియోజకవర్గం నరసరావుపేట. ఆ నరసరావుపేట నుంచే ఆయన గెలిచి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. వారి తర్వాత వారి కుమారుడు కూడా కాసు కృష్ణారెడ్డి గారు ఇక్కడ నుంచి నరసరావుపేట లోక్సభకి ఎంపీగా కూడా చేశారు. ఎమ్మెల్యేగా కూడా 3 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఇప్పుడు వారి మనవుడు కూడా ఇక్కడ 1 పర్యాయం ఎమ్మెల్యేగా అయ్యారు. తర్వాత ఏంటంటే కారణాంతరాల వలన ఆయన వేరే నియోజకవర్గానికి వెళ్లాల్సి వచ్చింది పల్నాడులో అని. ఇక్కడ ఇప్పుడు గత 2 పర్యాయాలు వైఎస్ఆర్సీపీ నుంచి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లోనే తెలుగుదేశం పార్టీ ఈ కోల్పోయిన స్థానాన్ని ఎప్పుడైతే ఈ నియోజకవర్గాల రీషఫలింగ్ 2009లో జరిగిందండి. ఆ 9లో జరిగినప్పుడు బలంగా కోడెల శివప్రసాద్ గారు బలమైన నేత అక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1983లోను 85లోను 89లో తెలుగుదేశం రాష్ట్రం అంతా ఓడిపోయినా అక్కడ గెలిచారు. నరసరావుపేటలో కోడెల శివప్రసాద్ గారు గెలవటం జరిగింది. మరి 94లోను 99లోను 5 సార్లు వరుసగా కోడెల శివప్రసాద్ గారు ఇక్కడ గెలిచారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న 20 సంవత్సరాల కాలం పాటు ఆయన ఉందంటూ మొదట 7 సంవత్సరాలు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన 9 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉన్నారు. చాలా కీలకమైన పదవులు కూడా నిర్వహించడం జరిగింది. హోంశాఖ నిర్వహించారు, చాలా విద్యాశాఖ, అలా చాలా శాఖలు నిర్వహించారు. అయితే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ వచ్చిందండి. ఆ వేవ్ వచ్చినప్పుడు మళ్ళీ కాసు కృష్ణారెడ్డి గారు అక్కడ గెలవటం జరిగింది. మళ్ళీ 2009లో కూడా ఆయనే గెలవటం జరిగింది. 2009లో ఏం జరిగిందంటే నియోజకవర్గాలు రీషఫుల్ చేశారు. రీషఫుల్ చేసినప్పుడు ఆ నియోజకవర్గం ఉంది, అందులో ఒక మండలం, బలమైన మండలం సత్తెనపల్లికి మార్చారు. అందుకని ఈయన కూడా ఆయన మండలం, సొంత మండలం సత్తెనపల్లికి షిఫ్ట్ అయ్యారు. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండే రొంపిచెర్ల మండలాన్ని దీనిలో చేర్చారు. మిగిలింది టౌన్. 2,20,000 మంది ఓటర్లలో నగరం పెద్దదే. ఇంకా రూరల్ ప్రాంతంలోకి వచ్చేసరికి రొంపిచెర్ల మండలంలో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. ఇక టౌన్లో కమ్మాసు, వైశ్యాసు, బీసీలు, ముస్లిమ్స్ కూడా అధికంగానే ఉన్న నియోజకవర్గం. ఇక్కడ ఏంటంటే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అని చెప్పి ఆయన్ని 2019లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చారు. అయితే 32,000 తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. 32,000 అంటే కొంచెం ఎక్కువే. అయితే అక్కడ జనసేనకి 8,000 ఓట్లు, మరి భాజపాకు 1,200 ఓట్లు రావటం జరిగింది. అంటే కూటమి అభ్యర్థులకి వీళ్ళకి ఓటు శాతం డిఫరెన్స్ సుమారు 20,000 వరకు ఉందండి. 20 నుంచి 22,000 వరకు ఉంది. అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అనేక మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులందరినీ కాదని కోడెల శివప్రసాద్ గారి కుమారుడు కూడా ఇక్కడ సీటు కావాలని అడగటం జరిగింది. అయితే బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్గా ఆయన అక్కడే ప్రాక్టీస్, సేవలు అన్నీ కూడా అక్కడే. అయితే గత 5 సంవత్సరాల క్రితం ఓడిపోయానని చెప్పి అరవింద్ బాబు గారు నిస్పృహ చెందకుండా ప్రజల్లోనే ఉంటుంది నిరంతరం. మీరు ఏ కార్యక్రమం అయినా తీసుకోండి, ఆయన పడిన బాధలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఎవరూ పడి ఉండరు. అన్ని కష్టాలు అక్కడ పడ్డాడు. బలమైన బీసీ నాయకుడిగా ఎదిగాడు.
మరి డి అంటే డి అని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని తట్టుకునే స్థాయికి, అంటే రౌడీజం అది ఆయన చేయడు కానీ ప్రజల్లోనే ఉండి ప్రజలకి ఎంత ఆయన భూ కబ్జాలు, ఇసుక మాఫియా, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీలోనే రొంపిచెర్ల మండలం నుంచి బలమైన నాయకుడు బ్రహ్మారెడ్డి గారు, ఆయన కూడా టికెట్ అడిగారు. ఓకే. కానీ ఆయన టికెట్ ఇవ్వలేదు. ఆయన కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. కానీ చాలా మంది నాయకులు రొంపిచెర్ల మండలంలో కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఓకే. రెండోది వ్యాపార వర్గాలు, సిటీలో ఉన్న వ్యాపార వర్గాలు ఈ ఈ కమిషన్లు, ఒత్తిడి అవి తట్టుకోలేక, సిట్టింగ్ ఎమ్మెల్యే యొక్క ఒత్తిడిని తట్టుకోలేక జనరల్గా వాళ్ళు ఏంటంటే కామ్గా ఉండే నాయకుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సిటీ అర్బన్ ప్రాంతంలో సహజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా అభివృద్ధి జరగలేదు కాబట్టి అక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. శ్రీనివాసరెడ్డి గారు ఆధారపడిందల్లా సామాజిక వర్గం మీద, ఎస్సీ ఓట్ బ్యాంకు, ముస్లిం మైనారిటీల ఓట్ బ్యాంక్ అదొకటి నమ్ముకున్నారు. ఈ పథకాలు ఏదైతే ఎస్సీ సామాజిక వెనుకబడిన వర్గాల్లో ఎవరైతే వచ్చిందో ఆ ఓట్ బ్యాంక్ మీద ఆయన నమ్ముకున్నారు. కానీ ఆ ఓటు బ్యాంకు ఆయనకి క్షేమంగా, ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో చీలుకుంది, ఎస్సీస్లో చీలుకుంది, ముస్లిం మైనారిటీస్లో కూడా చీలుకుంది గతంతో పోలిస్తే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ను కాపాడుకుంటూ ఆయన ఎక్స్ట్రాగా కొంత మైలేజ్ తీసుకురాగలిగాడు. అందులో రెండోది బీజేపీ కూడా కలిసింది కాబట్టి ఈ వ్యాపార వర్గాలు, బ్రాహ్మణులు కానీ వైశ్యాస్ కానీ ఎవరైతే బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాము అని నమ్మే నాయకులు, గుడ్డిగా నమ్మే నాయకులు కూడా కొంతమంది ఉన్నారండి. వాళ్ళందరి కూడా ఓటు ట్రాన్స్ఫర్ ఈసారి పూర్తి స్థాయిలో జరిగే అవకాశం. జనసేన కూడా పూర్తి స్థాయిలో ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం. అందుకని చెప్పి ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే, నరసరావుపేట లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు ఉండటం ఈయనకు ఇంకొక అడ్వాంటేజ్, యాడెడ్ అడ్వాంటేజ్. దాంతో అక్కడ 5 నుంచి 10,000 వరకు ఇప్పటికీ మెజారిటీలో ఉన్నాడు అనే వార్తలు బలంగా వినిపిస్తా ఉన్నాయి. నరసరావుపేట నియోజకవర్గంలో చాలా మంది ముందు సర్వేలు చేసినప్పుడు నరసరావుపేటలో ఓడిపోతారు అని చెప్పి అన్నారు. కానీ క్రమేపీ ఆ వాతావరణం పోయి ఈయన ప్లస్లోకి వచ్చారు అనేది ఇప్పుడు బలంగా వినిపిస్తా ఉంది. ఇంకొకటి ఏంటంటే, కాసు మహేష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి రావాలి అని తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడున్న నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ రావాలి అని అంటే ఈయన ఓడిపోవాలి, ఈ సీట్ ఖాళీ అవ్వాలి. ఈయన ఓడిపోతేనే ఆయన నెక్స్ట్ టైం అయినా ఇక్కడికి రాగలుగుతారు. అందుకని ఈ సీట్ని ఖాళీ చేయించే పనిలో ఉన్నాడు అనేది కూడా నియోజకవర్గంలో ఒక వర్గంలో బలంగా వినిపిస్తున్న మాట. అవన్నీ తెలియదండి, మామూలు చాప కింద నీరులాగా జరిగిపోతూ ఉంటాయి. ఆ బలమైన సామాజిక వర్గంలో ఏ చిన్నపాటి అసంతృప్తి ఉన్నా కానీ అది గోపిరెడ్డి గారికి నష్టమే చేకూరుస్తుంది. అలా ఈసారి చదలవాడ అరవింద్ బాబు గారు బలమైన బీసీ నేత తప్పకుండా గెలుస్తాడు అని చెప్పి ఊహాగానాలు బాగా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.